నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసుపై రోజా ఘాటు స్పందన. చంద్రబాబు మిథున్పై అనుమానాలపై ప్రశ్నల వర్షం. కేసులు పెట్టండి, భయపడే పరిస్థితి లేదన్న రోజా. వంచనగిరిలో మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహణ. మంత్రి భర్త మురళి నివేదించిన విధానం దుమారం. మద్యం, కల్లు నివేదనపై సమాజంలో తీవ్ర విమర్శలు. పాత బస్తీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. పాత బస్తీ ఎవరి జాగీరి కాదని సంజయ్ స్పష్టం. అధికారులు వెళ్తే దాడులు చేస్తారని ఆవేదన. డీటెయిల్ చూస్తే పవన్ కళ్యాణ్ తాజాగా సినీ ప్రపంచంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడడం అసాధ్యమని స్పష్టం చేశారు. చిరంజీవి తమ్ముడైనా లేదా తన కొడుకైనా సరే టాలెంట్ ఉంటే మాత్రమే సినీ ఇండస్ట్రీలో నిలబడతారని చెప్పారు. రాజకీయాల్లో కులాలు, మతాలు ప్రాధాన్యత వహిస్తున్న సినీ ఇండస్ట్రీలో మాత్రం అలాంటివి ఉండవని పేర్కొన్నారు. పవన్ ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రిలీజియన్ డిస్క్రిమినేషన్, నథింగ్. ఇట్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ, ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు. ఇది స్టార్ కాస్టింగ్ ఒకటి. అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే లిక్కర్ స్కామ్ పై కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. చంద్రబాబు మిథున్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఇక్కడ ఎవ్వడూ భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు, రోజా మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రోజా ధైర్యంగా స్పందిస్తూ మద్యం విచారణపై తాము భయపడేదే లేదని అన్నారు. ఈ రోజు ఎవరైతే బలంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈరోజు 1 by 1 ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి గారికి ఈరోజు లిక్కర్ కి ఏం సంబంధమో నాకు చెప్పాలి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ శాఖకి ఆయన అడగరు, ఆ శాఖలో ఉన్న ఎండీని అడగరు. ఆ డిస్టిలరీస్ ఎక్కడి నుంచి మందు వస్తుందో వాళ్ళని అరెస్ట్ చేయరు, ఆ ఫ్యాక్టరీని మూతేయరు, ఆ ఫ్యాక్టరీల మీద ఎంక్వైరీ చేయరు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి మనసు రాదు. కానీ సంబంధమే లేని ఎంతో మంది అఫీషియల్స్ ని, అలాగే ముఖ్యంగా మిథునన్నని అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమ అరెస్ట్ కాదా అని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రభుత్వం అమ్మితే కమిషన్లు వస్తాయా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కమిషన్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కరు గవర్నమెంట్ షాపులు, ప్రతి పైసా గవర్నమెంట్కి వచ్చేది. దీంట్లో ఎవరు లంచాలు ఇచ్చేవాళ్ళు లేరు, తీసుకునేవాళ్ళు లేరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా గవర్నమెంట్ షాపుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు విచ్చలవిడిగా పర్మిట్ రూములు పెట్టుకునే దానికి అవకాశం ఇచ్చాడు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు 5 స్టార్ హోటల్స్ లో కూడా వాళ్ళు పెట్టుకోవడానికి ఫీజులు తగ్గించి దాదాపుగా సంవత్సరంలో 9% డబ్బులు పెంచుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి మరి ముడుపులు చెల్లిస్తున్నారు. ఆ లిక్కర్ మాఫియాకి, లిక్కర్ సిండికేట్ కి ఈరోజు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు లిక్కర్ పాలసీ తెచ్చింది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఏ విధంగా డబ్బులు దండుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు తప్పు చేసి వీళ్ళ మీద సిట్ ఎంక్వైరీ చేసుకొని వీళ్ళు జైలుకి పోవాలి. అది వదిలేసి తప్పే చేయని జగనన్న చుట్టూన్న అఫీషియల్స్ కి, జగనన్నకి నమ్మకస్తుడుగా ఉన్న మిథున్ రెడ్డిని ఈరోజు భయపెట్టాలో బెదిరించాలని కేసులు పెట్టి లోపల పెడితే ఇక్కడ ఎవడు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటేనే చంద్రబాబు నాయుడుకి నచ్చదు, అది అందరికీ తెలిసిన విషయం.
గతంలో అధికారంలో వచ్చినప్పుడు సంబంధమే లేకుండా మిథునన్న మీద ఎలా కేసు పెట్టి లోపల పెట్టారో మనం చూసాం. మిథునన్న ఏమన్నా ఓడిపోయాడా? మళ్ళీ గెలవలేదా? మళ్ళీ ఈ రోజు కేసు పెట్టి లోపల పెడితే ఎవరు కూడా తప్పు అనుకోరు. ఎందుకంటే జగన్ అన్నకి అండగా నిలబడింది పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే మెజార్టీ జిల్లాలు వాళ్ళు నించొని పనిచేస్తున్నారన్న కక్షతో వాళ్ళని దెబ్బ కొడితే పార్టీని దెబ్బ కొట్టినట్టు జగనన్నను దెబ్బ కొట్టని ఒక చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఎన్ని దెబ్బలు కొడితే అంత బౌన్సింగ్ లో పైకొచ్చి నిన్ను నీ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే ప్రజలన్న విషయం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మగవాళ్ళు అయితే తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టొచ్చు, ఆడవాళ్ళు అయితే వాళ్ళ క్యారెక్టర్ల గురించి తప్పుగా మాట్లాడిచ్చచ్చు అనుకుంటున్నారేమో. ఈరోజు ఎవరిని వదిలిపెట్టాం. ఒక మహిళగా నా మీద వేసిన అభాండాల్ని, నన్ను చులకనగా మాట్లాడిన మీ భానుప్రకాష్ ని ఖచ్చితంగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు కాదు, మిమ్మల్ని పుట్టించిన ఖర్జూరపు నాయుడు కూడా వాడిని కాపాడలేడని కూడా ఈ సందర్భంగా. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పెందుర్తిలో ఇంటింటి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజలతో చర్చించి సూపర్ 6 పథకాల అమలుపై వారు అభిప్రాయాలు సేకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకున్నారు. స్థానిక ఎంపీటీ సభ్యులు మాలతి గారు, అలాగే బుచ్చి గారు కెమెరాలు బయటికి రండి. కోరుతున్నాం. శక్తిని మీరు ముందుకు తీసుకెళ్లి నడిపించడంలో మా అజయ్ గారు సుపరిపాలనలో తొలి కార్యక్రమం చాలా మటుకు మీకు కంప్లీట్ చేద్దాం సార్, మీ ఆదేశాల మేరకు. కావున ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు గండి బాబీ గారికి, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి కోర రాజబాబు గారికి, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కొత్తల, మనకి ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పని చూసా తప్పకుండా చేయడానికి నా స్థాయి శక్తులా నేను ప్రయత్నం చేస్తాను. ఒక 5 సంవత్సరాలు రాక్షస పాలన నుంచి బయటపడ్డాం. చాలా మంది అనుకుంటారు ఎల్లిచ్చారో ఇచ్చారని. బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం స్వగ్రామం వంచనగిరిలో కోటగండి మైసమ్మ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ భర్త మురళి అమ్మవారికి మద్యం కల్లు శాఖగా నివేదించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొండా మురళి పూజా విధానం వివిధ విమర్శలు ఎదుర్కొంటోంది.
భాజపా నేత బండి సంజయ్ పాత బస్తీ రాజకీయాల్లో హాట్ కామెంట్స్ చేశారు. పాత బస్తీ ఎవరి జాగీరు కాదని, హిందూ సమాజం భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల వద్ద జై శ్రీరామ్ అని గర్జించిందని చెప్పారు. పాత బస్తీలో ట్యాక్స్ ఎవరు కడుతున్నారని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు, ఇతర బిల్లుల కోసం అధికారులు వెళ్లినప్పుడు అక్కడ దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వాళ్ళను వీళ్ళను పైసలు అడుకొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిన అయ్యా పాంచన్ మేము జాతర చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము బోనాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఇంత సిగ్గుచేటో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యంలో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించాడన్న. నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వంపై ప్రభుత్వాలు మారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తి పాస్తులు అనుకొని మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరి అన్నా పైసలు అరే పాత బస్సులో ఎవరు టాక్సీ కడుతున్నాడు, ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవరు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం అనుచండి. అరే ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు. కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్తీలో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్తీలో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో, ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు, భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను రాజకీయాల గురించి మాట్లాడతలేనన్నా, ఈ భాగ్యనగర్ లో పాత బస్తీలో పండుగలు నిర్వహిస్తుంటే బాధ అనిపిస్తుందన్నా. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో పండుగలు నిర్వహించుకునే పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగలు నిర్వహించుకోవడం ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులిచ్చి గల్లీలో పాత బస్తీ గల్లీలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాదుంటది. పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారు. సిద్దిపేటలో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల స్పందనలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని జగారెడ్డి సూచించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు చేశారు. హరీష్ రావు సిద్ధమని ప్రశ్నిస్తూ ఉచిత ప్రయాణం వాస్తవానికి మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని అన్నారు. నేను హరీష్ రావుని అడుగుతున్నా, హరీష్ రావు సిద్దిపేటకు నువ్వు మాజీ మంత్రి కదా, మా వాళ్ళు ఎవరైనా వస్తారు, సిద్దిపేటకే పోదాం. సిద్దిపేట పోయి మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు 18 నెలల ఎన్నిసార్లు బస్సు ప్రయాణం చేసిరో ఎన్నిసార్లు చేసిరో అడుగుతాం. దానివల్ల మహిళలకు లాభం అయిందా లేదా మా నాయకుడు మీరు అడుగుతాం. దానికి మీరు సిద్ధమా? సిద్దిపేట నంబర్ 1. కేసీఆర్ గారు మీ కాన్ఫరెన్స్కి పోదాం. మీరు మీ ప్రోటోకాల్ మాజీ సీఎం 10 సంవత్సరాలు కాబట్టి మీరు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా, మీ ఇద్దరు కూర్చోండి గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, మీరు మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకుడు, మీరు గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో మీరు కూర్చొని మహిళల మీటింగ్ పెడతాం. ఖర్చు అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు. మీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలు అంతమందిని ఒక దగ్గర పిలుస్తాము. పిలిచి అమ్మా మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం 18 నెలలు చేశారు కదా, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అడుగుదాం. అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే. ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్, ఏమని, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు, ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బంది కొట్టుకుంటున్నారు అని అన్నాడు. అసలు అంతకుముందు ఆర్టీసీ బస్ ఎక్కడానికి సిద్ధంగా లేని తెలంగాణ ప్రజలు
అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం. ఇప్పుడు నేను మాట 15-20 ఏళ్ళలో బస్సులో తిరుగుతున్నాం. నేను ఎమ్మెల్యే కాకముందు రోజు బస్సులో తిరిగేటోను కదా. మేమంతా బస్సులో తిరిగి వచ్చినాము. మీరు బస్సులలో తిరిగి వచ్చిన వాళ్ళే. దీనికి సిద్ధమా కేసీఆర్ గారు? నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తే మీ కాన్స్టిట్యూన్సీలో కూర్చొని మహిళలను అడుగుదాం. సరే, టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ గారు మరియు లీగల్ సెల్ చైర్మన్ శ్రీ అశోక్ గౌడ్ గారి ప్రెస్ మీట్ లో కీలక అంశాలు చర్చించబడ్డాయి. ఈ సమావేశంలో అశోక్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. లీగల్ సెల్ ఇకపై తీసుకునే చర్యలకు సంబంధించి అశోక్ గౌడ్ వివరణ ఇస్తూ రాష్ట్ర వార్తా ప్రముఖంగా నిలిచారు. ఇక ఈ సమావేశం పార్టీ కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం నింపినట్లు నీలిమ గారు తెలిపారు. ఈ మీటింగ్ కోసం తెలంగాణ నుంచి మ్యాక్సిమం నెంబర్ డెలిగేట్స్ వెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 to 150 డెలిగేట్స్ తెలంగాణ సెల్, తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. సీనియర్ లాయర్స్, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న లాయర్స్, అన్ని సెక్షన్స్, క్రిమినల్ లా కావండి, సివిల్ కావండి, ఏ విషయం అయినా ఎక్స్పర్ట్స్ లా ఉన్న మన లీగల్ సెల్స్ లో ఉన్న లాయర్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తారు. అలాగే అక్కడ ఉన్న సెషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఏ రకంగా ముందుకు నడుస్తోంది, ఎన్నో రిఫార్మ్స్ లో, లీగల్ రిఫార్మ్స్ లో, పాలసీ రిఫార్మ్స్ లో, లెజిస్లేటివ్ రిఫార్మ్స్ లో, అలాగే మన రిప్రజెంటేషనల్ డెమోక్రసీ ఎలా ఉండాలి, ఈ విషయాల్లో ముందరకు వెళ్తున్న తెలంగాణ గురించి అక్కడ రీసెర్చ్, వాళ్ళ అనుభవం చెప్పడం జరుగుతుంది. దీనికోసమని వర్కింగ్ గ్రూప్స్ ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది. ఒక వర్కింగ్ గ్రూప్ తయారు చేస్తారు. దాంట్లో సబ్ గ్రూప్స్ ఉంటాయి వివిధ విషయాల మీద, ఎస్సీ ఎస్టీ లాస్ మీద, డీలిమిటేషన్ మీద, కాస్ట్ సెన్సస్ బీసీ వర్గీకరణ మీద, ఇలాగే వివిధ విషయాల మీద సబ్ గ్రూప్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వర్కింగ్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్ అంతా 25th దాకా కంప్లీట్ చేసి మీ ముందర మళ్ళీ ఆ టాపిక్స్ ఏం డిస్కస్ చేయబోతున్నాం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి సామాజిక న్యాయానికి నాంది తెలిపిన తెలంగాణ గురించి, ఉద్యమాల గడ్డైన తెలంగాణ గురించి లీగల్ ఎక్స్పర్ట్స్ మొత్తం దేశం ముందర వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ పాయింట్స్. మద్యం కుంభకోణం విషయంలో మద్యం వ్యాపారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్న ప్రజలు వైఎస్ జగన్ మరియు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రధాన సూత్రధారులుగా ఆరోపించారు. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులు బయటపడటంతో ఇంకా ఆందోళనలు ఎక్కువయ్యాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపారని కందికుంట వెంకట ప్రసాద్ మండిపడ్డారు. ఇక్కడ డిస్మిస్ అయితే మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పోయి వచ్చినాం అంటే మీ దృష్టిలో కోర్టులకి విలువ లేదా? అక్రమ కేసులని మాట్లాడుతూ ఉన్నారు, అక్రమ అరెస్టులని మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులో మీరు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసిన తర్వాత హైకోర్టు తిరస్కరించింది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిందంటే దేర్ ఈజ్ ఏ ప్రైమా ఫేసి ఎవిడెన్స్. అందుకనే తిరస్కరిస్తాయి కోర్టు. అందులో ఈ మ్యాగ్నిట్యూడ్ కానీ గ్రావిటీ ఆఫ్ ద కేసు కానీ 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఇది. దీంట్లో ఉన్నటువంటి గ్రావిటీ కూడా, ఈయన పాత్ర మీద ఉన్నటువంటి అభియోగాలు కూడా కోర్టు దృష్టికి పోయిన తర్వాత ప్రైమా ఫేసి దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు నమ్మే మీకు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించింది అనేది వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోమంటాను వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ఉలికిపాడుతనం. అంటే మభ్య పెట్టి ఎదురుదాడి చేసి ఏమైతుందిలే, ప్రజల్ని నిరంతరం మభ్య పెడతాము, దీని గురించి పట్టించుకునేవాడు ఎవరులే, రేపు పొద్దున కోర్టులో శిక్ష పడితే కదా అంటే డిఫెన్స్ ముందుగా ఎందుకు సెట్ చేసుకుంటున్నారండి? మీరు కోర్టులో కొట్టేస్తారన్నప్పుడు భయం ఎందుకు మీకు? అరెస్ట్ అనేది ఒక క్రిమినల్ కేసు జరిగినప్పుడు మీరు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారనో, బయట ఉంటే ఇంకా ఇబ్బందిగా ఇన్వెస్టిగేషన్కి అడ్డంకులు సృష్టిస్తారు. ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల వ్యవస్థలో. ఈ కొత్త సంస్కృతిని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది. ఇది గాలి జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే.
క్రోనీ క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసింది మీరే. అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థల్ని కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు. డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తూ ఉండేది, రాజకీయాలు చేస్తూ ఉండేది వైఎస్ కుటుంబమే. అందులో భాగంగానే ఈ రోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత 151 సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి కుంభకోణం, ఇది కేవలం ఒక మచ్చుక మాత్రమే, ఇది మద్యం కుంభకోణం. ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రైటు ఈ కుంభకోణాలకు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీకే, వేరెవరికి లేదు. ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కొత్త ఏం కాదు ఈ రోజున. అసలు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని వస్తున్న ఆరోపణలను హోంమంత్రి వంగలపూడి అనిత ఖండించారు. ఆయన అరెస్టు పక్కా ఆధారాలతో జరిగిందని, సరైన ఆధారాలు లేకుంటే కోర్టు రిమాండ్ ఎందుకు విధిస్తుందని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో మీడియా సమావేశంలో మాట్లాడిన అనిత త్వరలో ఆ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటేవి ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై టీడీపీ నాయకుడు మదన్ మోహన్ ఫిర్యాదు చేయగా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు కూడా ఫిర్యాదు చేయడంతో లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టికెట్ రాలేదనే నెపంతో వైసీపీకి లొంగిపోయిన దుర్మార్గుడు అతను. పెదవా, నీ స్థానం ఏదో కనుక్కో, నీ స్థానం కనుక్కోరా ఫస్ట్. నువ్వు నీ పార్టీలో నిన్ను పార్టీలో చేర్చుకునేదానికి కూడా ఇష్టం లేకపోతే నీ బంధువుల ద్వారా రాయబారం నడిపి నువ్వు పార్టీలో చేరిందని నన్ను కామెంట్ చేసినావు. నువ్వు ఆ రోజు పార్టీ మీద మమకారం లేక అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు నా మీద కామెంట్ చేసే శక్తి నీకుందని అడుగుతున్నా. నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు. పార్టీలో ఉన్న వాళ్ళకు చెప్తున్నా, పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళకు చెప్తున్నా. ఇంకా కొన్ని కోవర్టు కుక్కలు ఉన్నాయి పార్టీలో. ఆ కోవర్టు కుక్కలను కూడా బయటికి తీసి కొట్టే పరిస్థితి దగ్గరలో వస్తుందని తెలియజేసుకుంటున్నా. నీకు దమ్ము, ధైర్యం, శరం ఉంటే రాంప్రసాద్ రెడ్డి అనే నేను రా, నాతో తగులు. అంతే తప్పగా మా పార్టీ మీద, మా నాయకుడి మీద, నా మీద ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి, నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు. పార్టీలో ఉన్న వాళ్ళకు చెప్తున్నా, పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళకు చెప్తున్నా. ఇంకా కొన్ని కోవర్టు కుక్కలు ఉన్నాయి పార్టీలో. ఆ కోవర్టు కుక్కలను కూడా బయటికి తీసి కొట్టే పరిస్థితి దగ్గరలో వస్తుందని తెలియజేసుకుంటున్నా. నీకు దమ్ము, ధైర్యం, శరం ఉంటే రాంప్రసాద్ రెడ్డి అనే నేను రా, నాతో తగులు. అంతే తప్పగా మా పార్టీ మీద, మా నాయకుడి మీద, నా మీద ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఎవడన్నా సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా సహించేది లేదని చెప్తున్నా.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రాథమిక నివేదిక వచ్చినప్పటికీ తుది నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్యాల ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. 2500 से 3500 मीटर रनवे की जरूरत होती है. मेरा सवाल आपके माध्यम से मिनिस्टर ऑफ सिविल एविएशन से प्रश्न है क्या ऐसी कोई फिजिबिलिटी रिपोर्ट तैयार की जा रही है? At all possible. So an alternate runway which can cater for the wide body operations is being considered in the budget. Also a greenfield airport for the city of Patna has been proposed. So we are actively looking into this solution by creating alternative airport. Dr. V. Sivadasan. Dr. V. Sivadasan. Dr. V. Sivadasan, Yes, you sir. have a question supplementary. Yes, sir. It relates to Patna Airport. Yes, sir. My question is related to the Patna Airport. Sir, my question is related to airport, sir. Yes, Patna Airport. In his answer, our respected minister says the commercial viability of the functioning of airport. My question is, sir, the commercial viability, the word commercial viability. In my hometown, one airport is there, Kannur Airport. There we have requested the government continuously, not only from our party and the parties and the government of Kerala requested the point of call status, sir, but they are not ready to allow the point of call status. If the theory of commercial viability is there, then why they are not allowing the point of call status? I request, ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.